వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి మొదటి అధ్యాయం నుండి 20 శ్లోకము. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు ఒక అధ్యాయం అయిపోయినట్లే అండి. ఇది ఇప్పుడు 20వ శ్లోకం. ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తదా. దీని అర్థం, సర్వవ్యాప్తమైన ఆకాశం ఏ విధంగా కుండకి పైన లోపల ఉంటుందో అదేవిధంగా సర్వవ్యాప్తము అయిన అచలము అయిన బ్రహ్మతత్వం చరాచర జగత్తంతటా నిండి ఉంది. దీనికి మరికొంత వివరణ. క్రిందటి శ్లోకంలో అద్దము ప్రతిబింబము ఉపమానంగా చూపిస్తూ మనోజ్ఞంగా ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వంను సూచింపబడి ఆత్మ యొక్క అసంగత్వం కూడా చెప్పబడింది. ఈ అధ్యాయానికి చివరిదైన ఈ శ్లోకంలో అన్నింటిలోనూ అంతర్లీనంగా ఆత్మే ఉంటుందని చెప్పబడింది. ఈ భావాన్ని అందించడానికి మరొక చక్కని ఉదాహరణని ఉపనిషత్తుల నుండి గ్రహించి మనకు అందిస్తున్నారు మునీంద్రులు. ఆకాశంలో ఉండే అన్ని కుండలలోనూ కూడా ఆకాశమే ఉంటుంది. అదేవిధంగా ఉన్నట్టుగా గుర్తింపబడే సమస్త వస్తువులలోనూ సర్వనామ రూపాలలోనూ బ్రహ్మతత్వమే నిండి ఉంటుంది. ఘంటాకాశం అంటే కుండలోని ఆకాశం ఆ ఘటం యొక్క పరిమాణంచే పరిమితమైనట్లుగా కనిపిస్తుంది. అదే ఆకాశం ఆ ఘటం కారణంగానే శుభ్రంగాను అశుభ్రంగాను కూడా తోచవచ్చు. కానీ నిజానికి ఆకాశానికి పరిమితి ఎక్కడ? అదేవిధంగా అనంతమైన చైతన్యంలో అన్ని ఉపకరణాలు ఉపాధులు ఉన్నట్టు అనిపిస్తాయి, ఆడుకుంటాయి, అంతమైపోతాయి. అన్నిటిలోనూ చైతన్యమే పరిమితమై ఉన్నట్టుగా భ్రమ కూడా కలుగజేస్తుంది. ఈ ఘటాకాశ ఉదాహరణ వేదాంతాలలో తరచుగా వాడబడుతూ ఉంటుంది. ఆత్మ అన్నింటిలోనూ ఉందని ఈ ఉపమానం ద్వారా చెప్పబడుతున్నది. హరి ఓం తస్సత్. ఇవన్నీ మనకు భగవద్గీత చదివినాకనే అర్థమవుతాయండి. అయినా ఇంకా అర్థం కావు. మనము ఎవరైనా తెలిసిన వారి దగ్గర తప్పకుండా ఈ పుస్తకం అనేది మనము చదివి వినిపించుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరైనా గురువుల దగ్గర ఈ పుస్తకం మనము చెప్పించుకుంటే చాలా బాగుంటుంది. భగవంతుని దయ వల్ల ఎవరో ఒకరు నాకు వస్తారని అనుకుంటున్నాను. ఆ భగవానుడు ఈ పుస్తకం అర్థమయ్యేలాగా నాకు ఏ గురువు గారినైనా సరే పరిచయం చేస్తారేమని అనుకుంటున్నాను. హరి ఓం తస్సత్.